తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఆలూ గోబీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. కాలీఫ్లవర్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది చాలా సింపుల్గా చేసుకునే ఆలూ గోబీ కర్రీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.